జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి. చాలా అద్భుతంగా పాడారు మాధవీలత గారు, చాలా బాగా వచ్చింది. నా తల్లి భూమి భారతి గురించి కదండి పాడడం. అవునండి, ఎందుకు తెలంగాణలో మీరు పవర్ లేక రాలేకపోతున్నారు? ఏం చేసినా ఎక్కడ లోపం ఉందంటారు? నాయకత్వ లోపమా, సిద్ధాంత లోపమా, ఏది అంటే హానెస్ట్ గా చెప్పండి. ఎందుకంటే మనం యజ్ఞశాల ముందు కూర్చున్నాము, నిజాలు మాట్లాడుకుందాం. సార్ ఇంప్లిమెంట్ అయినాక తెలంగాణలో బీజేపీ గెలుస్తుంది అంటారు. 2029 100% బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పాలిటిక్స్ క్లీన్ పాలిటిక్స్ చేస్తున్నాడా, పొల్యూటెడ్ పాలిటిక్స్ చేస్తున్నాడా మీ దృష్టిలో? నేను ఎప్పుడు జై పాలస్తీన్ అనలేదండి. కొన్ని అసదుద్దీన్ ఏ రోజైనా ఏ కేసు అయినా బ్యారిస్టర్ లాగా ఏదన్నా పోరాటం చూసారా మీరు? రోజు దాకా చార్మినార్ వైపు మీరు వెళుతూ ఉంటే, ఎయిర్పోర్ట్ వైపు వెళ్తుంటే అన్ని వాళ్ళ షాపులే, వాళ్ళవే ఇవి ఉంటాయి. ఏది మన ఫంక్షన్ హాల్స్ అన్ని వాళ్ళవే ఉంటాయి. వాళ్ళందరినీ చేశారు. ఈడీ రైడ్లు జరిగాయి వాళ్ళ మీద, భయంకరంగా జరిగాయి, ఇంకా జరుగుతాయి. పాపం నా టైపే. నేను ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోయాను, అంబేద్కర్ గారికి తప్పలేదు. నేను ఎంతటిదాన్ని అనుకున్నాను ఆ రోజు. అయ్యా మీ అడుగు జాడల్లోనే ఉన్నాను, మీరు బాధపడకండి, నేను కూడా ఇక్కడే ఉన్నాను, మీ టైప్ లోనే బాధపడుతున్నాను ఇక్కడ. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఒక ఎలక్షన్ వ్యవస్థను కరప్ట్ చెయ్యడం ఆ రోజు నుంచే నాంది. కాదు, బీజేపీని తెలుగు ప్రజలు అర్థం చేసుకోకపోతే అన్నిసార్లు ఎంపీ సీట్లు కూటమి పొత్తులు పెట్టుకున్నప్పుడు అంతా గెలిపించారు కదా. అంటే కాంగ్రెస్ ఈ రోజు దాకా వేసిన వలయం, ఈ వలయంలో తెలుగు రాష్ట్రాలు ఎలా ఇరుక్కున్నాయి, ఎస్పెషల్లీ తెలంగాణ ఎలా ఇరుక్కుంది. ఎన్నికల కమిషనే బాధ్యులు. ఎవరంటే స్టేట్ లెవెల్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ బాధ్యులు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. మరి ఈ స్టేట్ లో పనిచేసే పెద్ద మనుషులు, బ్యూరోక్రాట్స్ 2 నెలల ముందు ఎక్కడ పనిచేశారు, 2 నెలల తర్వాత ఎక్కడ పనిచేశారు? మీరు చూసిన ఒక వరస్ట్ కేస్ స్టడీ ఏదైనా ఉందా, చెప్తారా? చెప్పలేనంత వరస్ట్ అండి. డైలీ ఇంట్రెస్ట్ మీద డబ్బులు నడుస్తాయా? డైలీ ఫైనాన్స్ ఉంటదిలేండి, చిన్న వ్యాపారాలు. పొద్దునిచ్చి సాయంత్రం కనుక ఇవ్వకపోతే ఆడొక్క రోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడండి, 3వ రోజు ఆ ఇంట్లో ఆడపిల్లని తీసుకెళ్ళి పెట్టుకుంటాడు. దమ్ము లేదు ఎవ్వరికి అక్కడ పోవడానికి. పోలీసులు కూడా వాళ్ళని ఏం చేయరండి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్టు ఎవరో కాదు, నన్ అదర్ దెన్ సోషల్ మీడియా వైరల్ స్టార్, పొలిటికల్ సెన్సేషనల్ స్టార్, ఫైరీ బ్రాండ్గా అతి కొద్ది కాలంలోనే రాజకీయాల్లో తనదంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కొంపల్లి మాధవీలత గారు. ఆమె మనతో ఉన్నారు, మాట్లాడదాం మాధవీలత గారితో. నమస్కారం మాధవీలత గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. ఏంటండి ఇక్కడంతా ఒక యజ్ఞశాల, ఒక ఇదంతా చూస్తుంటే ఎక్కడో మనము ఒక పురాణ ఇతిహాస కాలంలో ఉన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. మంచిగా న్యాచురల్గా ఇవన్నీ చూస్తున్నాము. అసలు ఏంటిది కాన్సెప్ట్ ఏంటి అసలు? 2023లో ఓకే, అమ్మవారి నవరాత్రులు మొదలయ్యే ఒక వారం రోజుల ముందు సీతారాం బాగ్లో అప్పుడు భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అని ఒక 45 రోజుల పాటు సీతారాం దేవాలయం ఉంది. అక్కడ చాలా పురాతన దేవాలయం అది. అక్కడ ఇంకో పక్కన ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం సుమారు లెక్కగట్టుకుంటూ వెనక వెళితే కనుక 1500 సంవత్సరాల పురాతన దేవాలయం అంటది. హైదరాబాద్ లో సీతారాం బాగులో 1500 క్రితం. మన దౌర్భాగ్యం లేండి, భాగ్యనగరం అని పిలుచుకోవలసిన నగరానికి భాగ్యమే పోయి ఏదో పేర్లతో పిలుచుకుంటున్నాం, అది వేరే కథ. అసలు మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ పాత బస్తీలో అంతా కూడా మీకు ఎన్నో దేవాలయాలు, చోళులు అప్పుడు దేవాలయాలు ఉన్నాయి, లక్ష్మీ నరసింహ దేవాలయాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి మీకు 1200 సంవత్సరాలు 1400 సంవత్సరాలు అట్లా వెనక్కు పోయే కొద్దీ ఉన్నాయి. అక్కడ ఒక మహాయజ్ఞం చేశాను, భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అని. దేశం గురించి అక్కడ పాత బస్తీ నడుబొడ్డులో చేయాలి అని ఒక సంకల్పం కలిగి చేయడం. ఆ తర్వాత దాన్ని ఆపబుద్ధి కాలేదు కానీ అక్కడ దేవాలయంలో వాళ్ళు ఇంకా ఎక్కడ మనం ఇలాగే చేస్తూ దేవాలయాలను దగ్గర తీసేసుకుంటామేమోనని ఒక చిన్న భయంతో
వాళ్ళు మీరు 45 రోజులకి అడిగారు కదా, 45 రోజుల కన్నా మేము ఎక్కువ సమయం ఇవ్వలేము అనుకుంటూ ఉంటే, సరే అని ఇక్కడ నేను జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ దగ్గర మాదొక చిన్న ప్లాట్ ఉంటే, అలా కాదని చెప్పి మళ్ళీ ఇక్కడ పునః మొత్తం నిర్మాణం చేసి 8 నెలలు ఓకే ద్విశతసహస్ర చండీ యాగం చేశారు. అతిరుద్ర కామేశ్వరి యాగం మళ్ళీ ఇక్కడ భారతదేశంలో చక్కటి ఒక పవర్ఫుల్ సామ్రాజ్యం స్థాపనం కావాలి అని కూడా కరెక్ట్గా అప్పుడు మోదీ గారు అదంతా 2024 23 క్రాస్ అయిపోయాం. అక్కడ చేశాక ఇక్కడ చేయడం జరిగింది. సో ఎన్నికలకు ముందు ఇక్కడ స్టార్ట్ చేశారా? ఎన్నికలు అయిపోయాక తెలంగాణలో? లేదు, అసెంబ్లీ ఎన్నికలు అయినాక. అసెంబ్లీ ఎన్నికలు అక్కడ ఉన్నాను నేను. ఓకే. అదైన వెంటనే డిసెంబర్ నుంచి ఇక్కడ మొదలు పెట్టేశాం. డిసెంబర్ 2023 నుంచి ఇక్కడ మొదలు పెట్టేశాం. ఓకే. సుమారు జూన్ వరకు చేశాం ఇక్కడ. ఆ తర్వాత ఇంకా అంత చక్కటి ప్రాంగణం, ఇది ప్రశాంతంగా ఉంటుంది. బహుశా మీ యజ్ఞ యాగాలు ఫలించాయేమో. మోడీ గారు మొత్తానికి కూటమి తరఫున మళ్ళీ ప్రధాని అయ్యారు. అమ్మవారి దయ్యందండి. ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఎంతో మంది భారతదేశం మొత్తం ఆయన కోసం చేస్తుంటారు కాబట్టి ఆ క్రెడిట్ నేను తీసుకునే వ్యక్తిని కాదు. మహాయజ్ఞంలో నేను ఒక చిన్న సమిధిని అయి ఉండొచ్చు తప్ప, ఇంకా అక్కడి నుంచి సరే ఇంకా అన్ని చోట్ల విజయాన్ని సాధిస్తున్నాం, కానీ తెలంగాణలో మాత్రం అన్యాయం మీద అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి అని. అవునండి. ఎందుకు తెలంగాణలో మీరు పవర్లోకి రాలేకపోతున్నారు? ఏం చేసినా ఎక్కడ లోపం ఉందంటారు? నాయకత్వ లోపమా, సిద్ధాంత లోపమా, ఏది అంటే హానెస్ట్గా చెప్పండి. ఎందుకంటే మనం యజ్ఞశాల ముందు కూర్చున్నాము, నిజాలు మాట్లాడుకుందాం. ఇబ్బంది లేదు. యజ్ఞశాల ముందు కూర్చొని ఎన్ని నిజాలు చెప్పగలమో అన్ని నిజాలే చెప్తాం. ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా అశ్వత్థామ తక్కుంజర వాడాడు కాబట్టి నేను ఫస్ట్ కాదు, నేనే వేరే కాదు. అన్నిటికన్నా ముందు పెద్ద సమస్య తెలంగాణలో వచ్చేసరికి ఏమవుతుందంటే, తెలంగాణ ప్రజలని ఏ రోజు కూడా విద్యావంతులను కానివ్వలేదు. అంటే మీకు కొంతమంది చక్కటి కవులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ఏదన్నా చిన్న నంబరే, పిడికిలి మందే. ఇంతసేపు పాప వీళ్ళ రియల్ ఎస్టేట్లు ఇలాంటివే తప్ప, మనం బయట నుంచి అద్దెకు తెచ్చి పెడుతున్నాం కంపెనీలు తప్ప, ఈ భూమిలో ఎంతసేపు ఒకరి కోసం ఒకరి కింద పని చేయడం అనే తత్వాన్నే పెంచారు. అదే రజాకారులు. అర్థమవుతుందా నేను మీకు చెప్పింది? అర్థమైంది. సో ఇక్కడ భూమి చాలా కష్టపడిందండి. తెలంగాణ చాలా కష్టపడింది. అసలు ఎప్పుడు ఎట్లుండి, ఎందుకు మీకు 1952, 53 కాలంలో నిజం మాట్లాడుకోవాలంటే కమ్యూనిస్టులు గెలిచారండి ఇక్కడ. అవును, అందరికీ తెలిసిన నిజం. ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి రాజ్య పరిపాలన? ఎవరు వాళ్ళు కమ్యూనిస్టులు అంటే? ఈ రోజు నక్సల్వాదులు కాదు వాళ్ళు. వాళ్ళు నిజంగా రైతుల కోసం, ప్రజల కోసం, స్త్రీల కోసం, పిల్లల కోసం, విద్య కోసం, నిజాం వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు. నిజాం వ్యతిరేకతని, అటు బ్రిటిష్ వ్యతిరేకతని విపరీతంగా ప్రాణాలకు తెగించి పోరాడిన గ్రామీణ శక్తులు వాళ్ళు. సమ్మక్క, సారక్క, కరెక్ట్, ఊరి పొలిమేరు పోచమ్మ, ఎల్లమ్మ, ఇలానే కమ్యూనిస్టులు కూడా అవును ఆ రోజు. అవును, మనసుతో ఒప్పుకుంటాను వాళ్ళని. వాళ్ళు నాస్తికులు కాదు, వాళ్ళు అవును అపర అమ్మవారి భక్తులు, వాళ్ళు శివయ్య భక్తులు. వాళ్ళు ఎలా? ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించిన వాళ్ళు కాదు. ప్రజలను కాపాడుకోవాలి, సభ్యతా సంస్కారాన్ని కాపాడుకోవాలి. ఈ బయట నుంచి వచ్చిన దొండగులు, ఈ మొగళ్ళు, ఈ నిజాములు, ఈ తెల్లదొరలు వీళ్ళని వ్యతిరేకించారు. వాళ్ళు దేశాన్ని వ్యతిరేకించలేదు. కరెక్ట్. వాళ్ళు ఆయుధాలు పట్టి వెళ్ళేటప్పుడు కూడా ఊరి పొలిమేర దేవత దగ్గర పూజ చేసుకొని వెళ్ళేవాళ్ళు. అర్థమైందా? బతుకమ్మ ఇవన్నీ కూడా ఆ ఇంటి స్త్రీలు ఎంతో మంది పూజలు, పునస్కారాలు, బతుకమ్మ, బోనాళ్ళు ఇవన్నీ చేసుకున్న వాళ్ళే. కానీ ఆ రోజు కమ్యూనిస్టులు ఇంత గెలిచిన తర్వాత కూడా వాళ్లకు ఈ తెలుగు సామ్రాజ్యాన్ని ఎవరు అప్పచెప్పలేదు? నెహ్రూ డిజాల్వ్ చేసి ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టాడు. అప్పటి నుంచే మొదలయ్యింది పాపం. ఎంత మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కృషించి ఒక సింహంలాగా గర్జించి రజాకార్లను తరిమితే కూడా నెహ్రూ గారి గొప్పతనం ఏమిటి అని అంటే ఎదగనివ్వలేదు. నెహ్రూ గారు కాదు కదా, కమ్యూనిస్టులోనే చీలికి వచ్చింది. ఒకరు అతివాదులు, మితవాదులుగా విడిపోయారు. గెలిచిన దానిని ఎవరు ప్రెసిడెంట్ రూల్ గా మార్చారు? అది మాట్లాడండి.
ఓకే. నేను చాలా క్లియర్గా ఉంటాను. చరిత్ర నేను అటు ఇటు తారుమారు చేసే వ్యక్తిని కాదు నేను. ఓకే. సో అందుకు నెహ్రూ ఫస్ట్ ఈ దేశంలో కమ్యూనిస్టులను అసలు ఇక్కడ కమ్యూనిస్టులు ఎవరు, వాళ్ళ దృక్పథం ఏమిటి, వాళ్ళ ఉద్దేశం ఏమిటి, వాళ్ళ ఉద్దేశము తెలుగు ప్రజలందరికీ ఆమోదదాయకం అయితేనే కదా వాళ్ళని గెలిపించి. ఇప్పుడు కాంగ్రెస్ నిలబడింది అయ్యా ఒక పక్కన, అవును, ఇంకో పక్కన కమ్యూనిస్ట్ నిలబడింది 1882-83 ఎలక్షన్స్ లో. మరి కాంగ్రెస్ ఓడిపోయింది కదా. అవును. ఎందుకు ఓడిపోయావు మరి నువ్వు? అంటే కాంగ్రెస్ ఇక్కడ వాళ్ళకు నువ్వు వద్దు. కాంగ్రెస్ ది సోషలిస్ట్ భావాలు, కమ్యూనిజం ఇక్కడ ఫైట్ చేసింది ఏంటి కాబట్టి. సోషలిస్టు? అంబేద్కర్ గారిని ఓడించడం సోషలిస్టా? అంబేద్కర్ ను కూడా ఓడించాడా నెహ్రూ? 100%. మరి అంబేద్కర్ గారు నిలబడిన చోట మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా. చెప్పండి. ఇది వరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా. పివి నరసింహారావు గారు ఎలక్షన్స్ లో నిలబడుతున్నారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఒకసారి ఆయన ఎంపీ ఎలక్షన్స్ కి నిలబడ్డారు. సింపులా? ప్రధానమంత్రి పోస్ట్ కి నిలబడుతున్నాడు ఆయన ఎంపీ ఎలక్షన్ నంద్యాల నుంచి. అంబేద్కర్ గారు ఒక్కటే ఒక సీటుకి తాను ఒక్కడే నిలబడ్డాడు. అంటే తను పోటీతో గెలిచి హీరో చేయాలనుకున్నారేమో కదా. ఆయనకు ఎదురుగా నిలబెట్టించింది ఎవరిని? నెహ్రూ. ఆయన కింద ఫైళ్లు పట్టుకున్న కజురోల్కర్ చరిత్రలో ఓట్లు ఉన్నాయంటారు మీరు. ఇది బ్యాలెట్ పేపర్లు కదా. సో అందుకేనా మోడీ గారు బ్యాలెట్ తీసేసి ఈవీఎంలు పెట్టింది దొంగ ఓట్లు అరికట్టడానికి? మోదీ గారి టైంలో కాదు, మామూలుగా అంటే ఇట్లా మోదీ గారి కన్నా ముందే స్టార్ట్ అయింది ఈవీఎం. అంటే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కదా. ఎస్. సెకండ్ పాయింట్, అప్పటి వరకు నెహ్రూకి కమ్యూనిస్టులు అంటే పడదు. ఓకేనా? ఓకే. కేవలం అంబేద్కర్ గారిని ఓడించడానికి మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో చేయగలిపాడు దాంగేతో. ప్రూఫ్ ఏంటి? దాంగే విడిగా నిలబడ్డాడు, ఈయనకు ఆపోజిట్ గా. కాంగ్రెస్ నుంచి ఈయన అసిస్టెంట్ తీసుకొచ్చి ఈయన ఆపోజిట్ లో నిలబెట్టారు. న్యూస్ పేపర్లలో ఎలక్షన్స్ ముందు అంబేద్కర్ గారి గురించి తప్పుడు ప్రచారం వేస్తే అప్పట్లో ఒక ట్రిబ్యునల్ ఉండేది, మీకు ఎలక్షన్ కమిషన్ ట్రిబ్యునల్ ఉండేది. అది ఇండిపెండెంట్ బాడీ కాదు, కాంగ్రెస్ కింద పనిచేసేది, రూలింగ్ పార్టీ హయాంలో పనిచేసేది. సో దే డిడ్ నాట్ ఈవెన్ బాదర్ టు డిస్క్వాలిఫై దాంగే. ఎందుకని? కాదండి, నెహ్రూకు అంబేద్కర్ మీద ఇంత వ్యతిరేకత ఉంటే అతన్ని రాజ్యాంగానికి దానికి ఎందుకు అధ్యక్షుని చేస్తాడు? ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఎందుకు చేసుకుంటాడు? అతను ఎవడు కాదు ఆమోదించడానికి. అయితే మీరు చరిత్ర చదువుకొని రావాలి, అదే మాట్లాడే నెహ్రూ ఎవడండి ఆమోదించడానికి? ఆమోదించకపోవడం ప్రధాని ఇంట్రెస్ట్ లేకపోతే దానికన్నా ముందే రాజ్యాంగము ఆయన ప్రధాని అయ్యేదానికన్నా ముందు నుంచే ఒక కమిటీ తయారయ్యి ఆ కమిటీలో సభ్యులందరూ కలిసి దాంట్లో ప్రధాన పాత్ర వహించిన మన అంబేద్కర్ గారు కలిసి రచించడం జరిగింది. అది నెహ్రూ ఇంటి విషయం కాదు, ఆయన ఇంటి పేపర్లు కాదు ఆయన డిసైడ్ చేయడం అనేది. ఆయన ఇంటి విషయం కాకపోవచ్చు కానీ ఆయన వ్యతిరేకత ఉంటే, వ్యతిరేకత చేస్తే అప్పుడు ప్రజలు లేస్తారండి కొట్టడానికి. సో అందుకని 1954-55 సంవత్సరాలలో అంటే అప్పటికి ఎంతకాలం అయిపోయింది మనకు వచ్చి? సుమారు 6-7 ఏళ్ళు అయిపోయింది మీకు. 47 అంటే అంతే. అప్పుడు నిలబడ్డాడు ఆయన ఎలక్షన్స్ కి. అంతవరకు ఆయన నిలబడలేదు పాపం. ఆయన నిలబడలేదు. చూసి 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 విసుగొచ్చి ఆయన చెప్పింది ఏది వర్క్ చేయట్లేదు అని. ఆయన లేకుండానే, ఆయన ఒపీనియన్ వినకుండానే ఆయన రిజిగ్నేషన్ ఆమోదం జరిగింది. మీరు టెక్నికల్ గా చూస్తే చాలా చేశాడు ఆ నెహ్రూ. ఓకే. కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మనకు టాపిక్ ఇంకో దిశగా, చరిత్ర మీద ఒక రోజు మనం మాట్లాడుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు వర్తమాన రాజకీయాల మీద కాబట్టి నేను అనేది ఆ రోజు నుంచి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఎదగలేకపోతుంది అదే చెప్తున్నాను. అప్పటి నుంచి ఒక నెహ్రూ కాంగ్రెస్ పరిపాలనలో స్వచ్ఛంగా ఉన్నది, స్వేచ్ఛగా ఉన్నది, అహింసావాదాన్ని తన వాళ్ళతో చెయ్యని ఒక చక్కటి దృక్పథంతో ఉన్న కమ్యూనిస్ట్ని చంపేశాడు. అక్కడి నుంచి తీవ్రవాదం మొదలైంది. ఓకే, అతివాదులు మితవాదులుగా విడిపోయారు.
సో అక్కడి నుంచి మీకు ఏమైంది? కమ్యూనిస్ట్ నుంచి రకరకాల నక్సల్వాదం అని అవును రకరకాల వచ్చిందిలే మావోయిస్టులు, నార్సిజం అట్టు మొదలైంది. అవును దాన్ని తొక్కేయడమే ఆయన ప్రథమ బాధ్యత. ఎందుకు దేశమంతా అతనికి కాంగ్రెస్ కావడం ఒకటి, అతను వంశం వాళ్ళు పాలించాలనేది రెండు. ఈ రెండు సరే. నెహ్రూ కరెక్ట్, అది కాదు కాదు మీరు వినాలి. దాన్ని తెలియాలంటే మరి ఓపిక ఉండాలి మీకు. ఓకే, పాయింట్ నెంబర్ 2, ఎందుకంటే ఇదే దాంగే హూ ఇస్ లీడర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కరెక్ట్ గా 1957 ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ లోకి జంప్ అయ్యి హీ హెస్ బికమ్ ఎంపీ అండ్ హీ వాజ్ మినిస్టర్ దేర్. ఓకే, ఈ కనెక్షన్స్ అన్ని చూసుకోవాలి మీరు. ఇప్పుడు మనకు బీజేపీలోకి చాలా మంది వచ్చినట్లు వేరే వేరే పార్టీల్లో సిబిఐ ఈడీ కేసులు ఎదుర్కొని అంటే వాళ్ళని మనం ఎవరి ముందు కూడా నిలబెట్టించలే. ఎప్పుడు ఎలక్షన్స్ కి అంబేద్కర్ ని ఓడించడానికి నిలబెట్టించిన దాంగే ఎవరైతే ఉన్నాడో ఈ దొంగ ఓట్ల ప్రచారము ప్లస్ దొంగ ఓట్లు వాడుకోవడము ప్లస్ ఈ అంబేద్కర్ గారి మీద ఏదైతే న్యూస్ పేపర్ల మీద తప్పుడు ప్రచారం వేయించాడో పోషణ జరిగింది. ఎందుకని ఫస్ట్ ఎలక్షన్ పిటిషన్ ఆఫ్ ఇండియా ఫైల్ చేసింది అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగం చూసి ఆయనే ఆశ్చర్యపోయినాడు. నేను రాసిన రాజ్యాంగమే నన్ను కాపాడుకోలేకపోయింది అని. ఆయన ఎప్పుడైతే BBC ఇంటర్వ్యూ చూడండి, నేను పబ్లిష్ కూడా చేశాను నా ఇన్స్టాగ్రామ్ లో. ఎడ్ల బండిని చూసి బుర్ర ఉపయోగించకుండా దాని వెనక పరిగెత్తి ఓట్లు వేస్తున్నారు అనుకున్నాడు ఆయన. పాపం నా టైపే. నేను ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోయానో అంబేద్కర్ గారికే తప్పలేదు. నేను ఎంతటి దాన్ని అనుకున్నాను ఆ రోజు. అయ్యా మీ అడుగు జాడల్లోనే ఉన్నాను, మీరు బాధపడకండి, నేను కూడా ఇక్కడే ఉన్నాను, మీ టైప్ లోనే బాధపడుతున్నాను ఇక్కడ. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, ఒక ఎలక్షన్ వ్యవస్థను కరప్ట్ చెయ్యడం ఆ రోజు నుంచే నాంది. ఫస్ట్ పాయింట్. పాయింట్ నెంబర్ 2, వాళ్ళకన్నా పవర్ఫుల్ గా ఎవరైనా ఎదుగుతున్నారంటే వాళ్ళని ఆదిలోనే తుంచి వేర్లతో సహా పెకిలించి పారేయడం కమ్యూనిస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్. 2, 3 వక్ఫ్ బోర్డ్ సవరణ, ముస్లిం పర్సనల్ లా, ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ సహాయ సహకారాలతో ఎప్పుడు ఒక ఓట్ బ్యాంక్ని అలా పోషిస్తూ ఉండడం. స్ట్రాటజీ 3. స్ట్రాటజీ 4, వాళ్ళని స్వేచ్ఛావంతులను చేసి వదలడం. ఎవరిని? ముస్లింలనో మైనారిటీలనో కాదు, ఈ ముస్లింలను మైనారిటీలను తొక్కి అణగదొక్కి మతం పేరిట వాళ్ళని హింస పెట్టి భయపెట్టించే ఆ మత పెద్దలు ఎవరైతే మత పెద్దలు ఉంటారో, రాజకీయ పెద్దలు ఉంటారో వాళ్ళని మాత్రమే పోషించడం.